వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని గగన్ విహార్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొంది సీబీఐ. అయితే దీనిపై విచారణకు సేకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 16 నెలల పాటు చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 3 ఏళ్ల క్రిందట బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రతి విచారణకు హాజరవుతున్నారు. విచారణ ఫాస్ట్ గా కొనసాగించాలని ఓవైపు సీబీఐ ఒత్తిడి చేస్తున్న టైంలో బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి మీడియాలో జగన్ కు అనుకూలంగా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడారని, దీంతో వైఎస్ జగన్ సాక్షులను తన వైపు తిప్పుకుంటున్నట్లు అనుమానిస్తున్నామని సీబీఐ పిటిషన్లో పేర్కొంది. ఇదే కాదు, మరికొంతమంది సాక్షులను కూడా జగన్ ప్రభావితం చేస్తున్నారన్న సీబీఐ కేసు ట్రయల్స్ దశలో ఉన్నందున జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టును కోరింది. బెయిల్ రద్దు చేస్తే కేసు ట్రయల్స్ త్వరగా ముగించేందుకు అవకాశం ఉంటుందని, నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని పిటిషన్లో పేర్కొంది. వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని గగన్ విహార్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొంది సీబీఐ. అయితే దీనిపై విచారణకు సేకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 16 నెలల పాటు చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 3 ఏళ్ల క్రిందట బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రతి విచారణకు హాజరవుతున్నారు. విచారణ ఫాస్ట్ గా కొనసాగించాలని ఓవైపు సీబీఐ ఒత్తిడి చేస్తున్న టైంలో బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. రమాకాంత్ రెడ్డి మీడియాలో జగన్ కు అనుకూలంగా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడారని, దీంతో వైఎస్ జగన్ సాక్షులను తన వైపు తిప్పుకుంటున్నట్లుగా అనుమానిస్తున్నామని సీబీఐ పిటిషన్లో పేర్కొంది. ఇదే కాదు, మరికొంతమంది సాక్షులను కూడా జగన్ ప్రభావితం చేస్తున్నారన్న సీబీఐ కేసు ట్రయల్స్ దశలో ఉన్నందున జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టును కోరింది. బెయిల్ రద్దు చేస్తే కేసు ట్రయల్స్ త్వరగా ముగించేందుకు అవకాశం ఉంటుందని, శిక్ష పడే అవకాశం ఉంటుందని పిటిషన్లో పేర్కొంది సీబీఐ.